అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 22 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారము ఎటువంటి శుభవార్తలు కలగబోతున్నాయి, ఏ దేవతలను చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజున సింహరాశి వారికి నక్షత్రాలు మక, పూర్వ పాల్గొని, పుబ్బ, ఉత్తర పాల్గొని, ఒకటో పదం వారికి అనుకూలమైన రోజు చెప్పుకోవాలి. ఇక గ్రహఫలాల ప్రకారము రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. బంధుమిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి తగ్గించుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోండి. ఇక రేపు సింహరాశి వారి యొక్క పరిహారాలు: సోమవారం ఉదయము శివాలయ దర్శనం చేయడము శుభప్రదము. ఓం నమ శివాయ మంత్ర 100 నిమిషాలు జపించండి. గోసేవ లేదా పేదలకు అన్నదానం చేయడము శ్రేయస్కరము. సాయంత్రము నెయ్యి దీపం వెలిగించి శివునికి ప్రార్థన చేయండి. రేపు రోజున ఏ దేవుని అనుకూలంగా ఉంటుందంటే పరమేశ్వరుడు ఆరాధన సోమవారం అత్యంత శుభప్రదం భావిస్తారు. సూర్యనారాయణ స్వామికి ఉదయము అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆత్మవిశ్వాసము, ఆరోగ్య బలము పెరుగుతాయని సాంప్రదాయ విశ్వాసం. రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి ప్రార్థన వల్ల కూడా మనోధైర్యము, కార్యసిద్ధి కలుగుతాయని భావిస్తారు. ఇక రేపటి రోజు సింహరాశి వారికి అదృష్ట రంగు బంగారు, పసుపు, నారింజ. శుభ సంఖ్యలు 1, 3. శుభ సమయము ఉదయం 7:30 నుండి 9:30 వరకు. రేపటి రోజున సింహరాశి వారి మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము మీకు మంచి అవకాశాలు తీసుకురాగలవు. సహనము, వినయం పాటిస్తే మరింత శుభ్రత కష్టం పొందుతారు. చాలా రోజుల నుండి మీ ఆత్మగౌరవానికి సంబంధించి అన్ని రకాల మార్పులు విషయము మిమ్మల్ని బాగా తక్కువ చేసి చూసినటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఓటమికి వారే ఒప్పుకొని మీ ముందు తలదించుకోబోతున్నారు. అలాగే మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేయబోతున్నారు. తప్పైపోయింది అని చెప్పేసి వారికి వారే మీ కాళ్ళ సైతం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇంతగా మీ జీవితంలో ఒక ప్రభావవంతమైనటువంటి మార్పు కలిగినటువంటి కారణం ఏంటి? అసలు గత కొన్ని సంవత్సరాలుగా మీలో అనేక రకాల ఏదైతే అవమానపడ్డారో, ఎక్కడైతే అవమానపడ్డారో, మరి వారే ఎక్కడైతే కన్నీళ్ళు పెట్టుకున్నారో, మరి సరిగ్గా అదే చోట ఆ వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీకు క్షమాపణలు ఎందుకు చెప్పుకోబోతున్నారు? అసలు మీ మధ్య పరిస్థితి కారణం ఏంటి? ఇటువంటి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి మీరు గర్వంతో నిలబడబోతున్నారు. మీరు నిజం చెప్పాలంటే మీ జీవితంలో ఎనలేనటువంటి గౌరవాన్ని పొందబోతున్నారు. ఊహించని విధంగా గ్రహస్థితులు మీ స్థాయిని అమాంతం కూడా పెంచబోతున్నాయి. అసలు ఆ అద్భుతమైనటువంటి పరిణామం ఏమిటి? మీరు అసలు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా సరే చెప్పలేనటువంటి మన సుందరతనం ఉంటుందన్నమాట. మీరు ఎంత త్వరగా అయితే కిందకు పడిపోతారో అంతే త్వరగా మరలా తిరిగి బ్యాలెన్స్ చేసుకొని పైకి లేస్తారు. అంతకంటే రెట్టింపు బలంతో మీరు పైకి లేస్తారని చెప్పుకోవాలి. మీకు అవమానం ఎదురైనప్పుడు ఆ అవమానాన్ని మీరు కుంగిపోరండి. అదొక మంటలాగా మీలో ఆవేశాన్ని కూడా నింపుతూ ఉంటుంది. ఆ ఆవేశమే ఆ వ్యక్తులు మీకు కాలు దగ్గర వచ్చేలా చేసింది, మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకొస్తుందని చెప్పుకోవాలి. మీరు ఇతరుల కోసం బ్రతకడం కంటే మీ యొక్క ఆత్మగౌరవం కోసం బ్రతకడానికి ఎక్కువగా మీరు ఇష్టపడతారన్నమాట. అయితే సరిగ్గా ఈరోజు ఆ ఆత్మగౌరవాన్ని తిరిగి మరలా పొందేటువంటి అనేక రకాల సమయం వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్ ఏదైనా సరే కావచ్చు, లేదంటే ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వ్యాపారానికి సంబంధించింది ఒక డీల్ కావచ్చు, లేదా నలుగురిలో మంచోని ఒక మాట్లాడే విధానంలో కానీ చాలా అవమానమైనటువంటి పరిస్థితులు మీరు ఫేస్ చేస్తుంటారు. అది మీ యొక్క స్థాయిని తగ్గించే విషయంలో అయి ఉండొచ్చండి. మీ ఆలోచన మార్చేసినటువంటి విషయంలో కూడా ఉండవచ్చు. మరి ఎంతో నమ్మకంతో వెళ్ళిన చోట మీకు మొండి చేయి ఎదురైందండి. మొండి చెయ్యి మీరు పడినటువంటి బాధ, అవమానం, ఆ అవమానానికి వెళ్ళేటువంటి కారణము అప్పుడప్పుడు మీరు తలుచుకుంటే మీ కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ ఓటమి మీకు ఒక పాఠాన్ని నేర్పించిందండి. అదే పాఠం ఈరోజు మిమ్మల్ని సమాజానికి ఒక విజేతగా కూడా పరిచయం చేస్తుందని చెప్పుకోవాలి. మీరు ఇన్నాళ్ళుగా సిద్ధం చేసినటువంటి గొప్ప గొప్ప ప్రణాళికలు రేపటి రోజు మీకు కష్టపడే ఫలితాలు ఇచ్చేటువంటి సమయం అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా రేపటి రోజున
మీరు గతంలో తలదించుకున్నటువంటి చోటే రేపటి తలెత్తుకొని తిరగబోతున్నారు. అవమానపడ్డారో మీరు వారి అన్ని రకాల కూడా గొప్ప వ్యక్తిలాగా వారి జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే ఒక ఆఫీస్ కావచ్చు, లేదా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక స్థలం కావచ్చు, ఏదైనా సరే రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా చేసినటువంటి ప్రదేశంలో మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీరు వాళ్ళని అంటే చాలా ఆప్యాయ అనురాగాలకి అలాగే నమ్మకంతో దగ్గరకు కావచ్చండి. మీరు వాళ్ళని అంటే అండగా కూడా తీసుకున్న వ్యక్తులు, మిమ్మల్ని చిన్న చూపించినటువంటి వ్యక్తులు రేపటి తిరిగి మరలా మీ వైపు ఆకర్షితులు అవ్వబోతున్నారు. నిజం చెప్పాలంటే కనుక రేపటి మీరు వారి చుట్టూ తిరుగుతూ రేపటి మీరు ఈ గొప్పతనాన్ని వారు తెలుసుకోబోతున్నారు. అలాగే రేపటి మీరు చేయబోయేది ఏంటంటే మీకున్నటువంటి నైపుణ్యాన్ని, మీకున్నటువంటి తెలివితేటలను అత్యంత ప్రభావితమైనగా అందరిలో కూడా ప్రదర్శించబోతున్నారు. అలాగే మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో రేపటి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ వాతావరణాన్ని అయితే పూర్తిగా మార్చేస్తాయి. అంటే గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఈరోజు మిమ్మల్ని తిరిగి వారికే వారు రియలైజ్ అయిపోయి మీ దగ్గర సలహాలు అడిగి తీసుకునేటువంటి పరిస్థితికి అయితే వాళ్ళు వచ్చారన్నమాట. ఈ విధంగా కాలం అనేటువంటి వింత నాటకం అని చెప్పుకోవాలండి. మీరు ఇక్కడ ఏం చేయబోతున్నారంటే ఒక క్లిష్టమైనటువంటి సమస్యకి పరిష్కారం అయితే మీరు చూపడం ద్వారా ఆ యొక్క ప్రదేశంలో, ఆ సందర్భంలో మీరే నెంబర్ 1గా అందరి చేత ప్రశంసించబడతారు. ఇది కేవలము మీ విజయం మాత్రమే కాదండి, ఇది చెప్పాలంటే మీ ఆత్మగౌరవానికి సంబంధించిందని చెప్పాలి. అంటే మీరు తలదించుకున్న చోట మీరు తలదించుకునేటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు గర్వంతో అంటే ఎంతో గౌరవభావంతో గర్వంతో తల ఎత్తుకొని గర్వంగా మీరు ఆ యొక్క ప్రదేశం నుండి తిరిగి మరలా బయటకు వస్తారు. అక్కడ మీరు గెలిచింది మీ యొక్క పరువును మాత్రమే కదండి, మీ యొక్క ప్రతిష్టను, భవిష్యత్తును, అలాగే మీరు ఈ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని రేపటి మీరు గ్రహాల యొక్క కదలిక యొక్క మార్పు అనేది కూడా స్పష్టంగా కనిపించబోతుంది. మీరు తిప్పేటువంటి ఈ యొక్క కాలచక్రం ఇకపై మీకు ఎదురు లేకుండా అద్భుతమైనటువంటి అవకాశాలను కూడా మీకు ఇవ్వబోతుందని చెప్పాలి. అయితే ఇది దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అండి. దీనికి కారణం కేవలము మీ యొక్క ఆత్మగౌరవం, అయినాక కూడా మీకు మంచితనం, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో నుండి మీరు చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారనమాట. అవమానాలను కూడా చాలా చిరునవ్వుతో ఆస్వాదిస్తూ ఉంటారని చెప్పాలి. ఓపికగా కూర్చొని మిమ్మల్ని మీరు మెరుగుపరచడం కాబట్టి ఆ ఓట మీకు నేర్పించినటువంటి గుణపాఠమే ఈరోజు మీరు చూపించేటువంటి పరిణతికి మూల కారణం. ఇక మీరు సరైనటువంటి సమయంలో రేపటి ఒక సరైనటువంటి మార్గాల ప్రణాళికలో రంగం సిద్ధం చేసుకోబోతున్నారు. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు అన్ని రకాల కూడా ఇక్కడ గొప్ప గొప్ప అంటే విషయాలు ఏం కాకపోయినా రేపటి మీరు అత్యంత అద్భుతమైనటువంటి ఎదురైన పరదృష్టి అలా ప్రతికూలమైన సమయం పూర్తిగా మీ నుండి దూరం కాబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందామండి. గ్రహాల యొక్క కలయిక వలన మీకన్నా కూడా స్థితి రేపటి మీరు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా మీ యొక్క స్థితిని రేపటి అనుకూలంగా మార్చబోతుంది. మీ వైపు విజయము అలాగే అవకాశాలు అడుగులు వేసుకుంటూ మీ వైపు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే రేపటిన మీ కీర్తి ప్రతిష్టలు అమాంతంగా పెరగబోతున్నాయి. అయితే దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట. గతంలో మీరు ఎవరి వల్ల అయితే మీరు అవమానపడ్డారో, ఏ ప్రదేశంలో అయితే తలదించుకున్నారో అక్కడే రేపటి మీరు ఖచ్చితంగా కూడా తలెత్తుకొని తిరగబోతుందని చెప్పుకోవాలి. ఇది గ్రహాల యొక్క కలయిక వల్ల రేపటి మీ జీవితం కొత్త మలుపు అనేది జీవితంలో కనిపిస్తుంది. మీరు రేపటిలో గొప్ప స్థాయి చేయడానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని కూడా చెప్పుకోవాలండి. అయితే ఇది మీ జీవితంలో ఒక అనుకోనటువంటి ఒక మార్పులాగా ఒక కొత్త అధ్యాయం నాది పలకబోతుందని రేపటి మీరు నమ్మగలగాలి. రేపటి ఖచ్చితంగా కూడా మీకు ఈ రాశి వారికి అన్నా కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారం అందరూ కూడా అనుకూలమైనదని చెప్పుకోవాలండి. ఖచ్చితంగా కూడా మీరు రేపటి దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడము, కనీసం శివాలయం దర్శనం చేసుకోవడం అయితే మీకు అన్ని రకాలు కూడా మంచిది. మరి తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.